జైపాల్ అన్నయ్య గారు ఈ గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి, ఇక్కడ పుట్టి ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ గా మొత్తం మన భారతదేశానికి ఒక పేరు తెచ్చినటువంటి వ్యక్తి. అంటే మరి మీ గ్రామం ఎంత ఇంపార్టెంట్ గ్రామమో మరి మీ అందరూ గుర్తించుకోవాలా. ఇక్కడ పుట్టి ఈ పల్లెటూరులో పుట్టినటువంటి వ్యక్తి మొత్తం భారతదేశంలో ఉండేటువంటి చాలా మంది పార్లమెంటేరియన్స్ లో ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందడం అంటే అంత సులభమైన పని కాదు. మరి అలాంటి ఒక విలువలతో ఒక మంచి వ్యక్తిత్వంతో ఎదిగినటువంటి ఆ మహానుభావుడు ఈరోజు మన మధ్యలో లేకపోయినా వారు ఇచ్చినటువంటి మార్గదర్శకం, వారు చూపించినటువంటి విలువలు అవన్నీ కూడా మనందరికీ, ముఖ్యంగా మీ జనరేషన్ వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఇందాక గౌతమ్ ఒక మాట చెప్పారు, వెళ్ళినప్పుడు సారు పుస్తకాలు చదువుతూ ఉన్నారు అని. కానీ ఆయన లైఫే అంత ఉన్నత స్థాయికి ఎదగడానికి ముఖ్యంగా పుస్తకాలే కారణం. అసలు ఆయన చదివిన బుక్స్ గురించి చెప్తే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఇక్కడ జన్మించిన తర్వాత మాడుగులలో ప్రాథమిక పాఠశాలలో చదివి తర్వాత హై స్కూల్కి దేవరకొండ వెళ్ళారు. ఆయన దేవరకొండ హై స్కూల్లో చదివేటప్పుడే అప్పటికే ఆయన చాలా పుస్తకాలు చదవడం జరిగింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మొత్తం అనువనువు ఆయనకి ఎక్కడ ఏ పేజీలో ఏ ఉంది ఏ వర్డ్ అనేది ఆయన డిక్షనరీని బై హ్యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడు 10th క్లాస్లో స్వామి చిన్మయానంద బుక్స్, వివేకానంద బుక్స్, ఇలాగా ఎన్నో పుస్తకాలు చదివి అన్ని రంగాలలో వారు ఆసక్తిని పెంచుకొని ఒక దేవరకొండ మామూలుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి వారు తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో చదివేటప్పుడే మామూలుగా మనం ఇంటర్ అంటాం ఇప్పుడు, అప్పుడు ఆ స్టాండర్డ్లో ఉన్నప్పుడు వారు అక్కడ ఒక విద్యార్థి దశలోనే వారి యూనివర్సిటీకి గొప్ప గొప్ప వ్యక్తులను ఆహ్వానించడం జరిగింది. సో అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క సాంగత్యం, గొప్ప పుస్తకాల యొక్క పఠనం, ఆ రెండింటితో వారు అంత గొప్ప స్థానానికి చేరుకోగలిగారు. అంటే మరి వారి యొక్క జీవితం నుంచి మీకు అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మరి గొప్ప వాళ్ళు ఎట్లా అవుతారు? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు చెప్పండి, గొప్ప వాళ్ళు ఎలా అవుతారు? మంచి పుస్తకాలు చదవాలి, మంచి వ్యక్తులతో సాంగత్యం చేయాలి. మరి సాంగత్యం అనేది 2 రకాలుగా చేయొచ్చు, పుస్తకాలు కూడా 2 రకాలుగా చదవచ్చు మనం. కానీ మన డైరెక్షన్, మనం మంచి ఎదగాలి అనుకున్నప్పుడు, మంచి దారిలో వెళ్ళాలి అనుకున్నప్పుడు మంచి వ్యక్తులతో మనం సాంగత్యం చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నయ్య గారు. కాబట్టి మీరు అందరు కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మరి మంచి మార్గంలో మీరు అందరు నడవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. గౌతమ్ చెప్పినప్పుడు అన్నయ్య బుక్స్ రిఫర్ చేస్తూ ఉన్నారు. దేనికోసం అంటే ఆయన 75 years ఏజ్లో 10 ఐడియాలజీస్ అనే ఒక గొప్ప పుస్తకాన్ని రాశారు. 10 ఐడియాలజీస్ అనే పుస్తకం ఒక 100 సంవత్సరాల వరకు కూడా అది ఈ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండాలి అనేది వారి యొక్క అభిప్రాయం. దానికోసం 2 సంవత్సరాల వరకు ఎన్నో పుస్తకాలు చదవడం జరిగింది. ఎంతో నాలెడ్జ్ని సేకరించి మీకోసం, మీ రాబోయే తరాల కోసం 10 ఐడియాలజీస్ అనే పుస్తకాన్ని వారు రాయడం జరిగింది. సార్ మన లైబ్రరీలో ఆ బుక్ లేదనుకుంటా, నేను డెఫినెట్గా ఆ బుక్ మీకు పంపిస్తాను. ఆ బుక్ మీరు అందరూ కూడా తప్పకుండా చదవండి. 10 ఐడియాలజీస్ అనే బుక్ చదవండి. ఎందుకంటే ఈ ఊర్లో పుట్టినటువంటి వ్యక్తి ఒక ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఒక పుస్తకాన్ని, అది కూడా 75 ఏళ్ల వయసులో రాశాడు. కాబట్టి అనుకుంటే మనం చేయలేనిది ఏది లేదు అనేదానికి గొప్ప నిదర్శనం, అవునా కదా? మనం కొంచెం చదవగానే అలసిపోతాం. రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రిటైర్మెంట్ అనగానే శక్తి ఉన్నా అన్నీ ఉన్నా మనం రిటైర్ అయ్యాం కదా, ఏం చేయలేము అనేటువంటి ఒక మానసిక భావనతో ఉంటాం. కానీ గొప్ప వాళ్ళు ఎప్పుడు అలా అనుకోలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోలేదు. వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని ఈ సమాజం కోసం ఉపయోగిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి చుక్కారామయ్య సార్. చుక్కారామయ్య గారు అంటే మీకు అందరు చదువుకున్న పిల్లలు కాబట్టి వారి గురించి ఐడియా ఉంటుంది. 94 years వారికి, చుక్కారామయ్య గారికి. ఇప్పటికీ ఆయన వరంగల్ వెళ్తారు, నల్గొండ వెళ్తారు, ఎక్కడంటే అక్కడ ప్రయాణం చేసి, ఎక్కడ పిల్లలు ఉన్నారంటే అక్కడ వెళ్ళేసి ఆయనకున్నటువంటి భావాలను మీకోసం వారు చెప్తూ ఉంటారు. ఆ సార్తో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఒక మనిషికి సంకల్పం ఉంటే వయసు, అనారోగ్యం ఏది కూడా లెక్క చేయకుండా వారు చేసేటువంటి ఆ ప్రయత్నం నిజంగా మనందరికీ కూడా మార్గదర్శకం. కాబట్టి ఈరోజు అన్నయ్య పేరు మీద స్మృతి వనం అనే కార్యక్రమం, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్లో మనం ఒక 4-5 కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎలా వచ్చాయి అనేదానికి ఈ కార్యక్రమాన్ని
ఇక్కడ కూర్చున్నాను కదమ్మా, వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటారు, బాణాల మనోహర్. 2 months బ్యాక్ అనుకుంటాను మా అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు మా ఆఫీస్కి రావడం జరిగింది. ఊరికి కలిసి వెళ్దామని వచ్చారు. అక్కడ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాడు. అంటే చాలా సంతోషంగా అనిపించి మా గ్రామంలో కూడా మీరు తప్పనిసరిగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయండి అని చెప్పడం జరిగింది. మేము తప్పకుండా చేస్తామని చెప్పాము. కానీ ఆయన అంటే ఎంత దూరం వెళ్ళినా కూడా పెద్దలు చెప్పినటువంటి ఒక మాటను మనోహర్ మరవకపోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన అమెరికాలో ఉన్నా కూడా తను పుట్టి పెరిగినటువంటి అందుగుల గ్రామాన్ని మరవకుండా ఆ గ్రామానికి కావాల్సినటువంటి మొక్కలకి వారు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఫస్ట్ టైం మాకు ఒకరు ఆర్థిక సహాయం అందించిన తర్వాత కార్యక్రమం చేయడం మీ అందరికి బోర్ అవుతుండొచ్చు. ఫైనల్ ఏంటంటే ఇంకొక మాట చెప్తాను నేను, పిల్లలందరికి ఎక్కడ వెళ్ళినా నేను చెప్పేటువంటిది, మీరు ఎప్పుడైనా చెట్టుతో మాట్లాడారా? ఎవ్వరు మాట్లాడలేదా? పోనీ చెట్టుకు మాట్లాడడం వచ్చా? రాదు. చెట్టుకు ప్రాణం ఉందా? మరి ప్రాణం ఉన్నప్పుడు దానికి ఏదో ఒక ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఉంటాయా ఉండయా? ఉంటాయా? మరి దానికి మా ప్రాణం ఉన్నప్పుడు మాట్లాడడానికి కూడా ఉంటది కదా, ఉంటుందా ఉండదా? అంటే మరి మనకు అర్థమైతే లేదా, దానికి మాట్లాడొస్తలేదా? మనకు అర్థమైతలేదు కదా, వెరీ గుడ్, మిమ్మల్ని నేను మెచ్చుకుంటున్నా. మనకు అర్థమైతలేదు, దానికి మాట్లాడడం వస్తుంది కానీ మనకు అర్థమైతలేదు కదా. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తా. ఇప్పటి నుంచి మాట్లాడతారా మీరు చెట్టుతో? ఇది ఒక్కటి చెప్పేసి నేను క్లోజ్ చేస్తాం. ఎందుకంటే చెట్లు ఇచ్చిపోగానే సరిపోదు కదా, దాంతో మాట్లాడడం కూడా నేర్పియాలి మీరు కదా. మరి ఇప్పుడు వచ్చానన్న చెట్లన్నీ కూడా, చెట్టు అంటే చెట్టు కాదన్న, అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఇప్పుడు అది అన్నయ్య అమెరికా నుంచి డబ్బులు పంపించాడు. పంపితే ఇగో కోటి అన్న, కృష్ణ అన్న వీళ్ళందరూ 700 కిలోమీటర్ల దగ్గర ఉంది కడియం అనే ఒక పల్లెటూరు నర్సరీ. అక్కడ నుంచి 700 కిలోమీటర్లు అవి ఆడవాళ్ళు కూలీలు ఎత్తేస్తాయి. ఒక కొన్ని రోజులు నీళ్ళు పోయకుంటే మళ్ళీ ఇక్కడ దించేటప్పుడు ఎత్తేసి మళ్ళీ ఇక్కడికి రానికి ఒకసారి ఎత్తేసి ఎన్ని కష్టాలు పడుకుంటే వచ్చినాయిరా మీ దగ్గరకు ఆ చెట్లు కదా. మనం ప్రయాణం చేయాలంటే 700 కిలోమీటర్లు అలసిపోతామా లేదా? మరి దానికి ప్రాణం ఉందని మీరే అన్నారు కదా ఇందాక. మరి ప్రాణం అనేది అలసిపోతుందా అలసిపోదా? అలసిపోయి మీ దగ్గరకు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? నా ఫ్రెండ్ ఆడుంది, నేను పోవాలా, వాళ్ళ ఇంట్లో మంచిగా పెరగాల, నా ఫ్రెండ్ పండ్లు ఇవ్వాలా, పూలు ఇవ్వాలని అది వచ్చింది. మరి మీరు అందరు ఫ్రెండ్ లాగా రిసీవ్ చేసుకుంటారా లేదా? చేసుకుంటారా? ఓకే, డన్. ఫస్ట్ అయిపోయింది. అది మన ఫ్రెండ్, అవునా కదా? చెట్టు ఇస్తే మీరు ఎట్లా పట్టుకొని పోతారు? అబ్బా ఏం పట్టుకోరు నాకు తెలుసు, నేను అడిగినా అని చెప్తున్నారు. చాలా మంది ఏం చేస్తారు, ఇట్లా మీద పట్టుకొని పోతుంటారు. మరి మీకు 2 జడలు ఉన్నాయి కదా, 2 జడలు పట్టి ఇట్లా లేకపోతే ఎట్లుంటుంది? మీకు హ్యాపీగా ఉంటుందా బాధగా ఉంటుందా కదా? మరి దానికి కూడా ప్రాణం ఉంది కదా, మరి దానికి బాధ అవుతుందా కాదా? అందుకని ఎవ్వరు కూడా దయచేసి దాన్ని జుట్టు బట్టి దాన్ని అది బట్టి లేపకండి. మంచిగా దాన్ని హక్ చేసుకొని, మీ ఫ్రెండ్ వస్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మంచి దగ్గరికి చేతులు పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నాటేటప్పుడు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి నాన్న. పిచ్చిగా నాటుతున్నది. ఈ హరితహారంలో నాటేటువంటి మొక్కలు ఒక్కటి కూడా ప్రాపర్గా నాటడం లేదు. ఎన్నోసార్లు మేము ప్రభుత్వాన్ని కూడా చెప్తూ ఉన్నాం, ఎక్కడ కూడా నాటే విధానంలో ఒక నియమ నిబంధనను పాటించడం లేదు. మొక్క నాటాలి అంటే దానికి కావాల్సినటువంటి బిట్టు పెద్దగా ఉండాలి, దాంట్లో తప్పనిసరిగా కొంచెం ఎరువు ఉండాలి, మొక్కకి మధ్యలో ఎడం ఉండాలి. ఇప్పుడు మీరు అందరు ఇట్లా దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? ఊపిరి ఆడుతుందా? అదే కొంచెం ఫ్రీగా కూర్చుంటే బాగుంటుందా లేదా? ఇంకొకటి, మీరు నాటే చెట్టు పెద్ద అయిన తర్వాత ఎట్లయితుంది అనేది మీరు విజువలైజ్ చేయాలి. ఇప్పుడు అది చిన్న మొక్కనే కానీ అది పెద్దగా అవుతుంది కదా. మరి పెద్దగా అయినప్పుడు ఎంత పెద్దగా అవుతుంది? ఆ చెట్టును చూసి మీరు గుర్తుపట్టాలి కదా, అంత స్పేస్ ఇచ్చి ఇంకొక నాటాలి కదా. అది చేయట్లేదు ఎక్కడ. దగ్గర నంబర్ కోసం అన్ని నాటేస్తున్నారు. అట్లా మీరు చేయకండి. తప్పనిసరిగా 15 నుంచి 20 ఫీట్లు మీరు గ్యాప్ పెట్టుకోండి, పెట్టేసి నాటండి మొక్కలు. పిట్టు సరిగ్గా తీయాలి నాన్న, గుంత మంచిగా తీయాలా, ఎరువేయాలా, దూరం ఉండాలి చెట్టుకి. ఇంకొకటి, పెద్ద చెట్టు నీడ ఉంటుంది, దాని కింద తీస్తారు. పెరుగుతుందా చెట్టు? మీరు చెప్పండి, చదువుకున్న పిల్లలు కదా. మరి కిరణజన్య సమయోక్రియ ఎట్లా అవుతుంది? దానికి అవుతుందా నీడలా? మరి వేస్ట్ చేస్తున్నామా లేదా? ఒక చెట్టును, ఒక ప్రాణాన్ని చంపేస్తున్నాం కదా మనం. అదొకటి గుర్తు పెట్టుకోండి. మళ్ళీ నాటిన తర్వాత ఇక రేపు ఫెన్సింగ్ వేద్దాం, ఎల్లుండి వేద్దామా అని మీరు పోస్ట్పోన్ చేసింది అనుకో, ఇక మేకలు రెడీగా ఉంటాయి కదా, వాటికి బిర్యానీ అయిపోతుంది. మీ చెట్టు మీ ఫ్రెండ్ కాస్త దానికి బిర్యానీ అయిపోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫెన్సింగ్ రెడీ పెట్టుకోండి, తర్వాత సంగతిగా అప్పుడు మొక్క నాటాల. అర్థమైందా? లాస్ట్ ఇది వాటర్ పోయాల. ఈ జాగ్రత్తలు తీసుకోండి మీరు మొక్క నాటేటప్పుడు. ఓకే.
నాటిన తర్వాత ఈ మొక్కతోటి ఎట్లా మాట్లాడాలని చెప్తానండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, అందరు వెయిటింగ్ లో ఉన్నారు ఎట్లా మాట్లాడాలని. మొక్క నాటేసింది కదా, ఇప్పుడు ఒక ఫ్రెండ్ లాగా తీసుకుపోయిండ్రు, నాటిండ్రు, దానికి రోజు వాటర్ వేయాలి కదా. రోజు ఎన్నిసార్లు పోయాలి వాటర్? చెట్టు పెట్టాలంటే దాని గుంత ఎవరు కొట్టాలా, నాటిన తర్వాత దానికి ఫెన్సింగ్ ఎవరు పెట్టాలా, ఇవన్నీ సమస్యలే మనకి కదా. మరి మహాత్మా గాంధీ సమస్య అనుకుంటే మనకు స్వాతంత్రం వచ్చేదా? మరి ఈరోజు ఎవరు మన సైనికుడు అక్కడ బార్డర్లో నాకు చలి పెట్టింది, నాకు మంచు కూర్చింది, నేను ఇంటికి పోతా అంటే మనం హ్యాపీగా ఉండగలుగుతామా? ఇక్కడ సమస్య లేనిది ఎక్కడ. మన నాన్న పొలంలో వ్యవసాయం చేస్తున్నారు కదా, మరి ఆయన కష్టపడందే మనకు భోజనం వస్తుందా? మరి మనకు చెట్టు పెంచడానికి ఎందుకు కష్టం? నాకైతే ఈ ప్రశ్నకు ఆన్సరే దొరకదు. ఎవరిని అడిగినా ఈ 3-4 రీజన్స్ చెప్తూ ఉంటారు. అంటే మన లైఫే ఆ చెట్టుతో ముడిపడి ఉంది, మన లైఫ్ అయిపోతుందని చెప్తుంటే కూడా చెట్టు పెంచడం కష్టము అంటే మనం తెలివైన వాళ్ళమా మూర్ఖులమా? మీరు చెప్పండి, మీరే చెప్పండి కదా. మరి మనం మూర్ఖులుగా ఉందామా తెలివైన వాళ్ళగా ఉందామా కదా? మరి అందులో పిల్లలైతే అందరు చాలా తెలివైన వాళ్ళే నేను అనుకుంటున్నాను కదా. మరి ఇప్పుడు నేను తెచ్చినా ఏదో 1500 మొక్కలు ఇది కాదు, మీరు అందరు కలిసి ఒక 15,000 మొక్కలు తయారు చేయాలి. మరి మీరు అనుకోవచ్చు ఎక్కడి నుంచి తయారు చేయాలో, మా దగ్గర నర్సరీ లేదు, ఏం లేదు, ఎట్లా తయారు చేయాలని ఎప్పుడో వచ్చేసి ఉంటుంది మీకు డౌట్ కదా. వచ్చిందా? మరి నేను చెప్తాను ఎట్లా తయారు చేయాలో. మరి ఆ బర్డ్స్ ఉన్నాయి కదా అన్నీ, అవి పండు తిని ఏం చేస్తాయి? మనలా గుట్టి ఉండవు, ఏం చేస్తాయి మీరు చెప్పండి? అవి తీసుకుపోయి ఏ పండు తింటుందో ఆ చెట్టు విత్తనం ఒక దగ్గర నాటేసి ఇంకో చెట్టును పెంచుతుంది అది కదా. మరి మనం ఏం చేస్తాం? ఇప్పటి వరకు ఎన్ని పండ్లు తిన్నాం మనం? ఒక్క చెట్టు పెంచినామా ఇప్పటి వరకు? అసలు ఆలోచించినామా ఈ పండు ఎక్కడి నుంచి వస్తుంది, నేను దీని ఇట్లా పడేస్తే ఎట్లా, మరి మళ్ళీ ఒక చెట్టు తయారు చేయాలని ఆలోచించారా మీరు ఎప్పుడన్నా? ఇప్పటి నుంచి ఆలోచించండి. మీరు మంచిగా సీడ్ బాల్స్ చేయడం తయారు చేసుకోండి, నేర్చుకోండి. సీడ్ బాల్స్ అంటే ఆ విత్తనాలను మట్టిలో పెట్టి ఒక బాల్స్ లాగా తయారు చేసి ఈ వర్షాకాలంలో మనం వెళ్ళి నాటడానికి అనువులైనటువంటి ప్లేసెస్లో వాటిని వెదజల్లడం. ఈ కాన్సెప్ట్ మనం 4 years నుంచి చేస్తున్నాం. మా గ్రామం పక్కన ముచ్చర్ల గ్రామం ఉంటుంది, అక్కడ ఒక అమ్మాయి నాన్న మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అంటే సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అమ్మాయి పేరు చందన. అప్పుడు 6th క్లాస్లో ఉండే, ఇప్పుడు 10th క్లాస్కి వచ్చింది అమ్మాయి. మేము జస్ట్ ఇట్లానే మీటింగ్ పెట్టేసి అమ్మాయికి చెప్పి వెళ్తే 15 days తర్వాత నాకు ఫోన్ వచ్చింది, అమ్మ నేను సీడ్ బాల్స్ చేసినాను ఎప్పుడు తీసుకెళ్తారు అని. అంటే ఎన్ని తయారు చేసినవరా అంటే అమ్మాయి చెప్పిన నంబర్ విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 60,000 సీడ్ బాల్స్ చేసింది ఒక అమ్మాయి. 60,000 సీడ్ బాల్స్ ఓన్లీ 15 days లా. ఆమె తర్వాత ఇంకొక అమ్మాయి 30,000 చేసింది, ఇంకొకరు 5,000, ఇంకొకరు వాళ్ళ శక్తి కొద్ది చేసి మొత్తం రూములు నింపేసిండ్రు. నాకు ఒక పెద్ద లారీ కావాల్సి వచ్చింది అవన్నీ తీసుకెళ్ళడానికి. మరి వాళ్ళందరూ చేసినటువంటి ఆ విత్తనాలను దాదాపుగా 150,000 సీడ్ బాల్స్ ఒక్క ఇయర్ తయారు చేశారు వాళ్ళు. అవన్నీ తీసుకొని వెళ్ళి అయ్యసాగర్ దగ్గర గుట్టలు ఉన్నాయి కదా, ఆ గుట్టల దగ్గర మేము అందరం సీడ్ బాల్స్ అవి వెదజల్లడం జరిగింది. అక్కడ అప్పటి చల్లిన మొక్కలు మొలకెత్తాయి, ఇంత పెద్దగా ఇప్పుడు పెరగడం కూడా జరిగింది. కాబట్టి మీరు అందరూ ఇది ఒక ప్రోగ్రామ్ కింద పెట్టుకోండి. శ్యామ్ సుందర్ సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ సీడ్స్ నేను పంపిస్తాను, మీరు అందరూ పిల్లలతో ఈవినింగ్ టైం మీకు పీటీ టైం కానీ ఏదన్నా ఫ్రీ టైం ఉన్నప్పుడు సీడ్ బాల్స్ అనేది తయారు చేపియండి. చెరువులో ఉన్నటువంటి బంకమట్టి ఒక ట్రాక్టర్ ఇక్కడ ఓపియండి, కొంచెం ఎరువు వేపియండి. అది ఎట్లా చేయాలంటే నాన్న ప్రాసెస్, మీరు ఎనీ గింజ అంటే చింత గింజ కానీ వేప గింజ కానీ అంటే కొంచెం వైల్డ్ అంటే దానంతకు అది పెరిగేవి ఉంటాయి కదా, కానుగ కానీ లేకుంటే ఇంకా తుమ్మ మన వేరే కంట్రీ తుమ్మ చెట్లు ఉంటాయి కదా అవి, నేరేడు, ఇలాంటివి ఎన్నో మీకు వస్తూనే ఉంటాయి, రావి, మేడి, ఇట్లాంటి చెట్లు అన్నీ కూడా గింజలు మట్టి తీసుకొని ఇంత సైజ్ మట్టి అరిచేతిలో మీరు దాన్ని మెత్తగా చేసేసి చిన్న మన పూరీలు అమ్మాయిలకి అయితే బాగా చేయొచ్చు కదా, పూరి సైజులో ఒత్తి దాంట్లో కొంచెం ఎరువు వేయాలి, కొంచెం ఎరువు వేసి సీడ్ పెట్టేసి మళ్ళీ దాన్ని బాల్ లాగా తయారు చేయాలి, చేసేసి నీడ కారబెట్టాలి. పెట్టినాక ఇది మనం అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసుకుని ఇట్లా వర్షం పడాలి, మనకి ఒక 2-3 రోజులు వర్షం పడేటువంటి సీజన్ ఉంటుంది కదా, ఆ టైంలో వెళ్ళేసి మనం ఎక్కడైనా ఒక ప్లేసెస్లో అంటే మేకలు కొంచెం వెళ్ళని దగ్గర, మనుషులు తొక్కుడు లేనటువంటి దగ్గర వెళ్ళేసి మనం అవి చల్లితే ఆటోమేటిక్గా ఆ వృక్ష సంపద అదే పెంపొందుకుంటుంది. లేకుంటే ఇవన్నీ మనం పెట్టిన మా చెట్లు దానంతకు అది పెరుగుతుంది చెట్టు. ఇందాక సార్ ఒక గొప్ప మాట చెప్పింది వచ్చినప్పుడు, మనిషి అడుగు పెట్టకుంటే చాలు మేడం, మనం చెట్లు పెట్టుడు కాదు,
మనం దాని దగ్గర పోకుండా అదే పెంచుకుంటుంది, మనం పోయే నాశనం చేస్తున్నాం. కాబట్టి మనం ఆ చెట్లను ఆ విత్తనాలను వెదజల్లితే ఆటోమేటిక్గా వృక్ష సంపద అనేది పెరిగిపోతుంది. మనకు కావాల్సినటువంటి వర్షాలు వస్తాయి. నేను వరంగల్ వెళ్తా ప్రోగ్రామ్కి, ఇక్కడ నుంచి వరంగల్ ఎంత దూరం ఉన్నానా, హైదరాబాద్ నుంచి 160, మా అంటే ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటుండొచ్చు. అసలు ఎన్ని వర్షాలు, ఇప్పుడు పోతే మీరు ఆశ్చర్యపోతారు, ప్రతి చెరువు నిండి ఉంది అక్కడ వరంగల్లో. మన దగ్గర మన పక్క ఉన్నటువంటి జిల్లాలో ఫుల్ వర్షం పడుతుంది, మనకి ఎందుకు పడతలేదు? కేవలం చెట్లు లేకపోవడం వల్ల. ఇది పెద్దవాళ్ళకు కూడా మీరు అందరు చెప్పండి. ఆ చెట్టు అనేది చిన్నగా కనిపిస్తుంది మనకని, దాని వెనకాల మన లైఫ్ ముడిపడి ఉందనేటువంటి విషయాన్ని మీరు అందరు నేర్చుకుని మరి ఆ చెట్లను అద్భుతంగా పెంచాలని మీ అందరినీ మళ్ళొకసారి నేను రిక్వెస్ట్